ఇప్పుడు కాన్క్లేవ్కి వచ్చినప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తే బాగుండేది కదా అనేది ఒక పాయింట్ వచ్చింది. సరే సబ్జెక్ట్ మ్యాటర్ అది కాదు. ఇక్కడ సజ్జల గారు మాట్లాడిన దానికి ఒక చిన్నపాటి డిఫరెన్స్ ఉందని చెప్పేసి అది నిజమో కాదో తెలియదు, మీడియాలో వచ్చిన దాని మీద మనం తీసుకున్నాం. ఇకపోతే అసలు ఎందుకు అటెండ్ అవ్వాలి, అది మా ఇష్టం అని అంటే ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఆగస్టు 15 రోజు ఏంటి జెండా ఎగరేయడానికి ఆయనకి ఏం అడ్డు వచ్చిందో తెలియదు, అది కూడా మా ఇష్టం అంటే చేయగలిగింది ఏమీ లేదు కాదంటలా. అలాగే కాన్క్లేవ్కి మేము ఏమైనా పంపిస్తే మీకెందుకు, చేయగలిగింది ఏమీ లేదు. అసెంబ్లీకి వెళ్ళాం, చేయగలిగింది ఏమీ లేదు. రూల్ బుక్ ఏమన్నట్టు ఫాలో అవుతారు. సో ఈ రకమైన వాదన ఎలా చూడ ఫస్ట్ అదొక అంశం. అయితే ఈ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించకుండానే సజ్జల గారు ఆ మాట మాట్లాడి ఉండే అవకాశం ఉందంటారా మస్తన్ గారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, సిటీ న్యూస్ ప్రేక్షకులు మీకు కూడా. సార్ ఇప్పుడు సజ్జల గారు ఈ రాజధాని అంశం మీద ఏదైతే ఆయన రీసెంట్గా చేసిన కామెంట్స్, నాకైతే ఒక స్పష్టత అంటే వైఎస్ఆర్సీపీకి అయితే రాజధాని విషయంలో స్పష్టత అయితే లేదు. ఏంటంటే ప్రజల్లో ఏదైనా ఈ అంశాన్ని కొద్దిగా కెలికితే లేదా కొన్ని కామెంట్ చేయడం ద్వారా ఎలా ఉంది ఆ పల్స్ ఏదో పట్టుకుంటానికి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారేమో 2 నెలల క్రితం వదిలేరు ఫెయిలరు. ఇప్పుడు ఈయన కొద్దిగా ఇండెప్త్ కొద్దిగా ఎటు అర్థం కాని విషయంగా అది మొత్తం సజ్జల గారిది మొత్తం చూస్తే కామెంట్స్ మొత్తం చూస్తే ఎక్కడ క్లారిటీ లేదు మనకి. క్లారిటీ అంటే ఏంటి, జనరల్గా మార్పు వచ్చిందా రాలేదా అని మనం కనుక దాన్ని విశ్లేషించుకుంటే, ఒకటి మేము 3 రాజధానులు అనే దాన్ని విరమించుకున్నాం, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు కాబట్టి మేము వాటిని పక్కన పెట్టేస్తున్నాం అనే క్లారిటీ ఎక్కడ ఇవ్వలేదు. అమరావతిలో నిర్మాణాల్లో అక్కడ అమరావతి నిర్మాణం చేయటం అనేది ఇష్టం లేదు వైఎస్ఆర్సీపీకి, మొదటి నుంచి అదే చెప్తుంది, ఇప్పుడు అదే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా చేసిన కామెంట్స్కి సజ్జల గారు కొనసాగింపు. కాకపోతే కొద్దిగా ఆయన మాటల ద్వారా ఏంటంటే క్లారిటీ ఇవ్వకుండా అయోమయానికి గురి చేశారు. నిజానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు కానీ ఎవరైనా కానీ అసలు దానికి సంబంధించి మీరు 3 రాజధానులా కాదంటే ఎవరు చెప్పలేరు సమాధానం. సజ్జల గారు ఏం చెప్పారా అన్నా కూడా మనకు సమాధానం రాదు. వాళ్ళు టోటల్గా అయోమయంలోనే ఉన్నారు. ఇంకా చూడండి, ఫస్ట్ నుంచి కూడా రాజధాని విషయంలో జగన్ గారు మొదట అమరావతి ఓకే అన్నారు, అసెంబ్లీలో వాళ్ళకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇగో ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, ఇంకా చంద్రబాబుకి ఇల్లు లేదు, ఈయనకి ఇల్లు ఉంది కట్టుకుంటున్నారు. ఇంకా గమనిస్తే అమరావతి నగరాన్ని నిర్మించడం వాళ్ళకి చేత కాదు, మహానగరాన్ని నిర్మించడం నాకే సాధ్యమైంది అని జగన్ గారే చెప్పారు. చూడండి, మీకు కావాలంటే మాకు పంపిస్తాను, నా దగ్గర ఉంది. ఆయన మహానగరాన్ని నిర్మిస్తాను, వీళ్ళకి చేత కాదని చెప్పారు. సో ఆ తర్వాత అది శాసన పరంగా కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండడంతో మళ్ళీ ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు వీళ్ళు 3 రాజధానులు. మీరు గమనిస్తే మళ్ళీ తీసుకొని మళ్ళీ దాన్ని మాడిఫికేషన్ చేసి ప్రవేశపెడతామని కూడా చెప్పారు. ఆ తర్వాత కాలంలో చూస్తే ఇగో నేను సంక్రాంతికి వెళ్తున్నాను, దసరాకి వెళ్తున్నాను వెళ్తున్నానంటే అర్థం ఏంటి, అక్కడికి పరిపాలనా రాజధాని అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారని అర్థం. దానిలో మనకైతే అర్థమైపోయింది. ఆయన చాలాసార్లు బహిరంగ ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా చెప్పారు, ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కూడా చెప్పారు, ఆయన ఇక్కడ చెప్పారు. సో ఇలాంటివన్నీ చూసాం. అంటే ఏంటి, ఫస్ట్ ఏమో ఓకే అన్నారు, తర్వాత ఏమో 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఆ బిల్లులో లోపాలు ఉంటే మళ్ళీ మాడిఫికేషన్ అన్నారు, మళ్ళీ ఆయన మళ్ళీ అక్కడికి వెళ్తామన్నారు, ఇది విశాఖపట్నం వెళ్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో ఇక్కడే కట్టచ్చు కదా అంటారు. సరే ఇదే పని నువ్వే చేయొచ్చు కదా బాబు అంటే దానికి ఎవరు సమాధానం చెప్పరు. ఆ నాగార్జున యూనివర్సిటీనో లేకపోతే ఆయన చెప్పిన డీజీపీ ఆఫీసో ఆయనే చేయొచ్చు కదా 500 ఎకరాల్లో, ఎందుకు చేయలేదో తెలియదు మనకి. పైగా మీరు సార్ చూస్తే మనకి రాజధానిలో డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పేసి 51,000 మంది రైతులని రాజధానిలో భాగం చేస్తానన్నది వాళ్ళే. ఈ రోజు మళ్ళీ నాగార్జున యూనివర్సిటీనో డీజీపీ ఆఫీస్ దగ్గర పెట్టి వాళ్ళందరినీ ఊరికి దూరంగా పెడతానన్నది వీళ్ళే. వేటికి కూడా మనకు క్లారిటీ రాదు. నేననేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కనుక నిజంగా వాళ్ళ యొక్క విధానంలో మార్పు తెచ్చుకుంటే, ఎస్ మాకు 3 రాజధానులు అక్కర్లేదు, మాకు అమరావతి ఏకైక రాజధాని కావాలి, కానీ అక్కడ కాదు ఇక్కడ కావాలి, ఇంతే. ఇది క్లారిటీ. మేము ఓడిపోయాం కాబట్టి 3 రాజధానులు వదిలేసాం, గెలుచుంటే 3 రాజధానులు తీసుకుంటాం, ఏదో ఒకటి చెప్పాలి కదా ప్రజలు విశ్వసించాలంటే మనల్ని.
మీరు ఏదైనా తీసుకోండి, మీకు ఒక రాజకీయ పార్టీగా మీకు హక్కు ఉంది, మీకు రాజ్యాంగం కల్పించింది, మీ విధానాలు మార్చుకోవచ్చు, తరచూ మార్చుకోవచ్చు. ఆ మార్చుకున్న దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తే రైతు రుణమాఫీ అన్నారు, ఆయన 84,000 కోట్లు, సరే 14,000 కోట్లు ఇచ్చారు. తర్వాత కాలంలో మళ్ళీ ఆయన మ్యాండేట్కి వెళ్ళారు, మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఆయన అది అమలు చేయలేదంటే ప్రజలు యాక్సెప్టెన్స్ తీసుకున్నారు. మీరు కూడా అలా యాక్సెప్టెన్స్ తీసుకోండి. అది మోసం అంటామా, లేకపోతే మాట మార్చడం అంటామా, లేకపోతే విధానం మార్చుకుంటామంటామా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేననేది ఏంటంటే సజ్జల గారు యాక్చువల్గా నాకు ఉన్న సమాచారం ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా చేసిన వ్యాఖ్యలకి కొనసాగింపుగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. యాక్చువల్గా కొన్ని అంశాలు చూస్తే గతంలో సజ్జల గారు చెప్పినవి కూడా వివాదాస్పదమైన చూడొచ్చు. మీరు శాసనమండలి ఎన్నికల్లో ఓటమి చెందితే వాళ్ళు మా ఓటర్లు కాదన్నారు. దాని గురించి కూడా పార్టీలో చర్చ జరిగింది, అది ప్రజల్లో కూడా చర్చ జరిగింది. మీరు కనుక గమనిస్తే సిపిఎస్ రద్దు గురించి జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల్లో ఇచ్చారు కదా అంటే, మేము ఫస్ట్లో అలా ఇచ్చాం కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అట్లా లేవు ఇప్పుడు, కాబట్టి మేము దాన్ని అంత ఇదిగా తీసుకోలేకపోతున్నాం అన్నారు. ఆ రెండు విషయాలు కూడా గతంలో వివాదాస్పదమైన విషయాన్ని కూడా మనం గమనించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఆ వివాదానికి కారణం అప్పట్లో. కానీ ఆయన ఏంటి, పార్టీని రక్షించుకోవాలి, డిఫెన్స్లో ఉన్న అంశాలని ఆ విధంగా తీసుకెళ్లాలనేది ఆయన భాష్యం చెప్పారు. ఆయన ఇప్పుడు ఆయనకి వైఎస్ఆర్సీపీకి మాత్రమే వేరే ఓటర్లు ఉంటారనేది అది ఒక వింతైన వాదన కదా. సిపిఎస్ రద్దు కూడా మేము ఏమీ ఆలోచించుకోకుండా వారం రోజుల్లో చేస్తాం అన్నామంటే అట్లా కాదు కదా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తారంటే అందరూ వ్యతిరేకించారు, కానీ ఆయన మాత్రం దాని మీద కన్ఫైన్ అయి ఉన్నారు. అప్పుడు దేశంలో అంతా సంస్కరణ యుగం నడుస్తుంది, కానీ ఆయన దాని మీద పట్టుబట్టి ఇచ్చి చూపించారు. అలాగే వీళ్ళు 3 రాజధానులు ఏమైనా సరే 3 రాజధానులు అనొచ్చు, లేదా ఏమైనా సరే అమరావతి అనొచ్చు. తరచూ మాటలు మార్చడం అనేది ప్రజలు ఏ విధంగా తీసుకుంటారనేది రానున్న కాలం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా, ఎందుకంటే రాజధాని అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కీలకమైంది. ఇప్పుడు ఆల్రెడీ 3 విద్యా సంస్థలు వచ్చాయి, వాళ్ళకి సరైన రోడ్లు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఆ ఎస్ఆర్ఎం కానీ, లేకపోతే విట్ కానీ, లేదంటే అమృత యూనివర్సిటీలు పెట్టారు వాళ్ళు పెద్ద ఎత్తున, కానీ ఆ బస్సులు కూడా వెళ్ళడానికి మొన్నటిదాకా కూడా లేదు. మరి అమరావతి రాజధానికి ఏమి తీసుకున్నారంటే అక్కడ మనకు ఎక్కడ కనపడలేదు. ఐఏఎస్లు క్వార్టర్స్ కానీ, లేకపోతే మిగతా అంశాలు కానీ అవన్నీ ఎట్లా పాటు పెట్టామో చూసాం. సో వాటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. వాటికి ప్రజలకు క్లారిటీ ఇస్తే ప్రజలు మీ వాదన తీసుకుంటారు. చేశారు కదా, అక్కడ కూడా వాళ్ళ క్లారిటీ ఉందంటే నాకు అర్థమైంది ఏంటంటే, శాసన రాజధాని మాత్రమే అన్నాము, అమరావతిని శాసన రాజధాని అంటే ఏంటి, శాసనసభ శాసన మండలి అంతవరకే. రోడ్లన్నిటికీ ఏమంటే మేము ఎందుకు వేస్తాం, వేయం, విఆర్ఎం అవ్వచ్చు, ఇంకోటి సిఆర్ఎం అవ్వచ్చు, ఐ వీ డోంట్ కేర్ అంటే నాకు అర్థమైంది అది. కాబట్టి ఏంటంటే సార్ ఏమంటారంటే, ఇప్పుడు ఆయన ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రజలు ఎప్పుడు నమ్ముతారయ్యా అంటే, దీన్ని ఇట్లా ప్రెస్ మీట్లో ఎన్ని కాదు, ఇప్పుడు గతంలో కూడా ఆయన అసెంబ్లీలోనే చెప్పారు, 3 రాజధానుల అసెంబ్లీలో చెప్పారు. అమరావతికి నేను 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే నేను సపోర్ట్ చేస్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా, అది అంతకుముందు బిల్లు మార్చుకున్న విషయాన్ని కూడా అసెంబ్లీలోనే చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా అసెంబ్లీకి వచ్చి చెప్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు అక్కడక్కడ ప్రెస్ మీట్లోనో లేకపోతే ఎవరో మీడియా వాళ్ళు అడిగారు కాబట్టి మేము చెప్పామనో దాట వేయడానికి అవకాశాలు ఉంటాయి. ఒక స్పష్టమైన వైఖరి అంటే ఖచ్చితంగా అసెంబ్లీలోనే చట్టసభ, ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు, ఆ పార్టీ వెర్షన్ ఏంటో అసెంబ్లీకి వచ్చి కనుక విస్పష్టంగా చెబితే ప్రజలు ఇంకా అదే భావన, ఓహో వైఎస్ఆర్సీపీ మార్చుకుంది లేదా మార్చుకోలేదు, రైట్ మస్తాన్ ఏముందనే తెలుసుకుంటారు. ఓకే.